హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మనం ఎప్పుడూ చెప్పేదే అండి, మన చేతిలో ఉన్న సమస్యని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్న వాళ్ళ మీద భారం వేయండి. పాజిటివ్గా ఉండండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ యూనివర్స్. టుడేస్ రీడింగ్ ఈజ్ జనరల్ రీడింగ్. మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, దట్ మీన్స్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి. ఒకరి మనసులో ఒకరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో ఏంటి చూద్దాం. ఇది జనరల్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు. 30 to 40% కానీ మీకు రీచ్ అయినట్లయితే అది మీ రీడింగ్ అవుతుందండి. మీరు మీ పార్ట్నర్ గురించి, మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మీరు మీ పార్ట్నర్ గురించి, మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ చూపించండి. సో the bottom of the case, the justice, 8 of wands and the magician బాగా వచ్చాయండి. సో మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు నేను చేసేదే కరెక్టు, నేను చేసేదే అన్నీ కరెక్టు, సో ఎటువంటి మిస్టేక్ నా వైపు లేదు అన్నట్లు ఆలోచిస్తున్నారని తెలుస్తా ఉంది. అట్ ది సేమ్ టైం మీరు కొద్దిగా మీరు దట్ మీన్స్ ఏం చేయలేకపోతున్నాము అన్న ఆలోచనతో ఉన్నారు మీ పర్సన్ గురించి. దట్ మీన్స్ మీ మనసులో ఏముందంటే, మీ పర్సన్ చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్ చేయకుండా అలానే ఉన్నారని ఒక ఫీలింగ్ అన్నమాట, అన్న ఆలోచనతో మీరున్నారు. అంతేకాకుండా ద మెజిషియన్, అన్ని సామర్థ్యాలు కలిగిన వ్యక్తి మీ పర్సన్. దట్ మీన్స్ ఏ పనైనా చేయగలుగుతారు. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎలాంటి వారంటే కంప్లీట్ గా ఎటువంటి సామర్థ్యాలైనా చేయగలిగిన వ్యక్తే. సో కాబట్టి చెయ్యాలి అనుకుంటే ఏ పన్నా చేయగలుగుతారు. దట్ మీన్స్ ఇప్పుడు మెజిషియన్ చేత మనకి ఏ విధంగా అయితే ఏ మ్యాజికల్ చేస్తారో అంత సామర్థ్యం ఉంది అని అర్థం మీ పర్సన్ కి. అలా ఉన్నారు. బట్ ఇప్పుడు ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు అని కొంచెం మనసులో ఏదో తెలియని ఆందోళనతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. సో ఇక్కడ చూద్దామండి మనకు వచ్చిన కార్డ్స్ లో. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు మీ పర్సన్ పట్ల మనసులో చాలా అలజడిగా ఉంది, కొంచెం బాధపడుతున్నారు, బట్ లాంగ్ బాండింగ్ లో ఉన్నారు. 1 or 2 days అని కాదు, ఇక్కడ మీ మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉందంటే చాలా పెద్ద లాంగ్ బాండింగ్, లైఫ్ లాంగ్ ఉండే విధంగా కొంతమందిలో అయితే. సో ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ లైఫ్ లో గడిపారు మీరు కాలంలో. థింక్ చేస్తారు మీ పర్సన్ తో మీరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా గడిపేవారని కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కొద్దిగా మీ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ లో ఏదో సమ్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అక్కడక్కడ కొంచెము బాధపడుతూ ఉన్నారు. అంటే మధ్యలో మేము మీట్ కాకపోవడం కావచ్చు. అంటే దట్ మీన్స్ ఇక్కడ ప్రేమ ఉన్నప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయదని కొంచెం బాధపడుతూ ఉన్నట్లు ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీ పర్సన్ కోసం మీరు గత జ్ఞాపకాలని ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ టైం అయితే స్పెండ్ చేస్తారు. మీ పర్సన్ మీద మీకున్న ఫీలింగ్స్ ఏంటంటే కొద్దిగా బాధపడుతూ ఉన్నారు, చేయగలిగే సామర్థ్యం ఉండి ఏమీ చేయలేకుండా గమ్మనే కూర్చొని ఫీల్ అవుతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీ గతంలో గడిపినటువంటి విషయాల్లో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ మీ మధ్య జరిగింది. ఇది నెలలు కాదు, సంవత్సరాలు కాదు, మించిపోయి మీరు మధ్య రిలేషన్షిప్ అనేది కొనసాగింది అనేసి గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కొంచెం బాధపడుతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే, మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా మీ పర్సన్ మీద మీకు ఎట్టి పరిస్థితిలో ఇంచు కూడా ప్రేమ తగ్గలేదు. ఏస్ ఆఫ్ కప్స్, ప్రేమ అనేది చిగురుస్తూనే ఉంది మీ మధ్య. ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సన్ గురించి మీరు వద్దు అనుకోవటం లేదు, అట్ ది సేమ్ టైం వదులుకోవటము లేదు. సో ఆ ఎంత గ్యాప్స్ వచ్చినప్పటికీ కూడా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఒక మనసులో బాధ తప్పనించి ఆ ప్రేమ అయితే మీకు ఎక్కడ తగ్గలేదని ఇక్కడ కనిపిస్తూ ఉందండి. సో దట్ ఈస్ ది యువర్ ఫీలింగ్స్ అబౌట్ యువర్ పర్సన్. అట్ ది సేమ్ టైం మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయని కూడా చూద్దామండి. నేను వేరే డెక్ తీసుకొని చేస్తున్నాను దీన్ని. సో మీ పర్సన్ కి మీ మీద ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ కి. సారీ అండి, కార్డ్స్ వచ్చి అర్జెంటుగా వచ్చి పడిపోతున్నాయి ఇక్కడ. చూద్దాం మీ పర్సన్ కి మీ మీద ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏంటి.
ద బాటమ్ ఆఫ్ డక్, సేమ్ ద మెజిషియన్. ఎక్సలెంట్ గా వచ్చిందండి. ఇక్కడ చూసినట్టయితే మీ బాటమ్ ఆఫ్ డక్ లో కూడా మీకు మెజిషియన్ వచ్చిందండి. ఇక్కడ మీ పర్సన్ మీ ఫీలింగ్స్ లో మెజిషియన్ వచ్చింది ఇక్కడ. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే ద సన్ కార్డ్ వచ్చింది అండ్ దీనిది పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. సో వెరీ గుడ్, సూపర్ గా ఉందండి. మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మన మధ్య ఉన్నటువంటి చిన్న బ్రేకప్ అనేది ఒక స్మాల్ డిస్టర్బెన్స్ తప్ప అంత మించి వేరే ఫీలింగ్స్ ఏం లేవు. ఇక్కడ దూరం అయిపోదనేసి మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కానీ కంప్లీట్ గా చూద్దాము అసలు ఒకరి మధ్య ఒకరికి ఏం జరిగిందని చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మీకు ఇంతకుముందు మీరు చూసినట్లయితే మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ లో మీకు ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది, సేమ్ టు సేమ్. సో ఒకరి మధ్య ఒకరి ఫీలింగ్స్ కోయిన్సైడ్ అవుతాయి నీట్ గా. ఇద్దరు కూడా సేమ్ టు సేమ్ ఒకలానే ఆలోచిస్తున్నారు. మీ మధ్య రిలేషన్ లో ఒకరి మధ్య ఒకరు ఒకేలా ఆలోచిస్తున్నారు. ఒకే కార్డ్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. సో అందుకే నేను 2 డక్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇన్ కేస్ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ పర్సనల్ ఆలోచన ఎలా కోయిన్సైడ్ అవుతుంది చెక్ చేయడం కోసం నేను డిఫరెంట్ డక్స్ చేద్దామని అనుకున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ద స్టార్ అండ్ 9 ఆఫ్ wands. మీరు ఇక్కడ ఎలా అయితే ఇంతకుముందు బాధపడుతూ ఉన్నట్టు కనిపించారో మీ పర్సన్ కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే మీ పర్సన్ స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అలా మీరు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారు, మీరు మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ. సో అన్ని కూడా మంచి చెడ్డ అన్ని కాలమే మన జరుగుతున్నట్టు ఒక ఫీలింగ్ లో ఉన్నారు. సో మీకోసం ఎదురు చూస్తున్నారు. మన మధ్య ఉన్న రిలేషన్షిప్ లో ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు కూడా అది జస్ట్ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అనుకొని వదిలేయాలి తప్ప పాజిటివ్ గా తీసుకోవాలన్న విషయంతో థింక్ చేస్తున్నారు. ద సన్ కార్డ్ వచ్చింది ఇక్కడ. మీరు చూసినట్లయితే కంప్లీట్ గా ఒక పాజిటివ్ కార్డ్. సన్ కార్డ్ ఈజ్ ఎ పాజిటివ్ కార్డ్. సో ఈ కార్డ్ వచ్చిందంటే కంప్లీట్ మీ రిలేషన్ మధ్య ఖచ్చితంగా పాజిటివ్ రిలేషన్షిప్ జరుగుతుందని చెప్పాలి మనం ఖచ్చితంగా. సో మీ పర్సన్ థింక్ చేస్తారు మన మధ్య రిలేషన్షిప్ లో ఎప్పుడూ కూడా లవ్ అనేది ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటుంది అని ఆలోచిస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్ లో మీ పర్సన్ మీరు ఎలా అయితే ఏ యాక్షన్ తీసుకొని బాధపడుతున్నారో అటువైపు ఉన్న పర్సన్ కూడా దట్ మీన్స్ ఆ పర్సన్ మనసులో కూడా మీ గురించి బాధపడుతూ ఉన్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. చెప్పాలంటే ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక ఓవర్ గా థింక్ చేస్తున్నారని చెప్పాలి. సో ఈ మీ మధ్య రిలేషన్షిప్ లో బై మిస్టేక్ కమ్యూనికేషన్ కానీ గ్యాప్ వచ్చినట్లయితే ఇది చాలా బాధగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ. సో కాబట్టి మీ పర్సన్ మనసులో కూడా కంప్లీట్ గా మీ మీద ఒక పాజిటివ్ థింకింగ్, మీరు మాట్లాడాలని ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ. సో కాబట్టి ఇద్దరు కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరికి ఒక మంచి భావోద్వేగాలు, దట్ మీన్స్ అభిప్రాయాలు, ఇద్దరు మనసులో ఒకేలా ఆలోచించడము అన్ని కూడా కోయిన్సైడ్ అవుతున్నాయని. సో కాబట్టి మీ రిలేషన్షిప్ అనేది ఒకరు జెన్యున్ గానే ఉందని మనం చెప్పాలి ఇక్కడ. సో ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. ఇన్ కేస్ మీకు యూనివర్స్ మీ ఇద్దరు మధ్య రిలేషన్షిప్ కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని కూడా మనము ఒకసారి చెక్ చేద్దామండి. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నారు, ఒకే థింకింగ్ లో ఉన్నారు, ఒకే థాట్స్ లో ఉన్నాయి. కార్డ్స్ కూడా మనకు ఒకలానే వచ్చాయి. కాబట్టి మనము మీ మధ్య రిలేషన్షిప్ ఒకవేళ మీ మధ్య ఉన్న కమ్యూనికేషన్ చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినప్పుడు కూడా తిరిగి రీబ్యాక్ మీరు ఎటువంటి సిచ్యువేషన్ లో కలుసుకోబోతున్నారు, దట్ మీన్స్ ఎలా మీ మధ్య రిలేషన్షిప్ మళ్ళీ కొనసాగుతుందా లేదా అనే విషయం కూడా ఒకసారి మనము చెక్ చేద్దామండి. ప్లీజ్ యూనివర్స్ చూపించండి ఒకరి మనసులో ఒక ఫీలింగ్స్ ని తిరిగి వాళ్ళ మధ్య రిలేషన్షిప్ కొనసాగుతుందా అనే విషయాన్ని చెక్ చేస్తున్నాము. సో ద మూన్ కార్డ్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కొద్దిగా మనసులో బాధతో సింక్ అవుతూ ఉన్నారు విపరీతంగా. సో కొనసాగించడానికి మనసులో తట్టుకోలేంత బాధ ఉంది మీకు. ఇక్కడ చూసినట్లయితే చాలా బాధపడిపోతున్నారు. ఎవరో ఏదో అనుకుంటారని ఏమనుకుంటారని ఒక బాధలో ఉన్నారు. మీ మధ్య రిలేషన్షిప్ లో ఒక పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనేది మూవ్ అవుతుంది ఇక్కడ. దట్ మీన్స్ కొత్తగా మన మధ్య లవ్ స్టార్ట్ చేయాలి అన్న ఒక ఫీలింగ్ లో అయితే కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం నలుగురు ఏమనుకుంటారు, ఇంత మధ్య మీ మధ్య మాటలు లేకపోవడం కావచ్చు, ఏదైనా డిస్టర్బెన్స్ కావచ్చు, ఇంకేదైనా ఒక చిన్న కారణం చేత ఇద్దరు మనసులో కొంచెం లోపల బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. సో దానివల్ల తిరిగి కలుసుకోవాలంటే ఏదో సమ్ తెలియని ఫీలింగ్, ఒక బౌండరీ వేసుకున్నట్టు మీ మైండ్ పెట్టుకున్నారు ఇక్కడ మీరు ప్రెసెంట్ చెప్పాలంటే. సో మనసు ఎంత అలజడిగా ఉన్నప్పటికీ కలుసుకోవాలన్నప్పటికీ కూడా మనసులో జరిగిన సిచ్యువేషన్ పట్ల కొంచెం బాధపడుతూ ఉన్నారు. బట్ మనకి ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ గా ఈ 6 కార్డ్స్ మనకి 3 కార్డ్స్, దట్ మీన్స్ ద వరల్డ్ కార్డ్ అండ్ ఇక్కడ మన నైట్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, 3 పాజిటివ్ కార్డ్స్ 3 నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి.
సమానమైన బ్యాలెన్స్ లో ఉన్నాయి. దట్ మీన్స్ ఇక్కడ మీరు కలుసుకోవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయో తిరిగి ఒక స్టెప్ తీసుకున్నట్లయితే ఇద్దరు పట్ల కూడా దట్ మీన్స్ ఒకరి మీద ఒకరు నువ్వా నేను మాట్లాడే విధంగా ఆలోచన చేస్తున్నారు ఇక్కడ. సో కాబట్టి చెప్పాలంటే సమానంగా వచ్చేది అంటే ఇక్కడ మ్యాచ్ డ్రా అయినట్టు కనిపిస్తుందండి. సో ఈ డెక్ లో కూడా మనం తీసి చూద్దాము. తిరిగి సమానంగా ఉందంటే ఏంది, మీరు మా ముందు మాట్లాడితే తను ముందు మాట్లాడాలి, లేదంటే ఒకరి మధ్య ఒక రిలేషన్ కొనసాగించాలి. ఇద్దరు మనసులో 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకొకసారి కూడా మనం అబ్జర్వ్ చేస్తాం ఇంకో డెక్ లో నుంచి కూడా. సో బికాస్ ఆఫ్ ఇక్కడ ఇద్దరు సమానంగా తూగుతున్నట్టే కనిపిస్తుంది ఇక్కడ మనకి. దట్ మీన్స్ చూద్దాం, మీ రిలేషన్షిప్ మళ్ళీ కొనసాగించడానికి మీ పార్ట్నర్ ముందుకు వస్తున్నారా? కానీ ఇక్కడ చూస్తుంటే కంప్లీట్ గా ఒకరి గురించి ఒకరు సమానంగా థింక్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు సమఉజ్జీలుగా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు మీరు మీ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే ఒకరి గురించి ఒకరు డీప్ గా థింక్ చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు ఆలోచిస్తున్నారు. చూడండి ఇప్పుడు కూడా సమానంగానే వచ్చే కార్డ్స్ మనకి. ఇక్కడ చూడండి మీరు మీ పర్సన్ ఒక్కలానే థింక్ చేశారు. ఇక్కడ 9 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, ఇక్కడ 8 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు బాధపడుతూ ఉన్నారు, ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ చూడండి మీ ఇద్దరికి కార్డ్స్ ఒకేలా వచ్చాయి. మనసు ఇక్కడ అలజడిగా ఉంది, ఇక్కడ మీ మనసు అలజడిగా ఉంది. సో ఇక్కడ మీరు దట్ మీన్స్ మీ రిలేషన్షిప్ లో మీ పర్సన్ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. దట్ మీన్స్ మీరు ఎలా ఇక్కడ బాటమ్ ఆఫ్ డక్ లో అయితే కంప్లీట్ గా మీకు ఇక్కడ ఇది వచ్చింది. ఇక్కడ మీకు ద సన్ కార్డ్ మెజిషియన్ 100% కలుసుకుంటారండి, డౌటే లేదు. దట్ మీన్స్ మీ మధ్య ఉన్న రిలేషన్ ఇద్దరు సమఉజ్జీలు ఇక్కడ. దట్ మీన్స్ మీరు ఎంతగా ఇష్టపడుతున్నారో మీ పర్సన్ కూడా అంతే ఇష్టపడుతున్నారు. మీరు ఎలా అయితే ఒక స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారో మీ పర్సన్ మీ గురించి మీరు అలానే తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. సేమ్ టు సేమ్. ఇంకా చెప్పాలంటే మీకన్నా కూడా మీ పర్సన్ కి ఎక్కువగా పాజిటివ్ యాటిట్యూడ్ ఉందని కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో బికాస్ ఆఫ్ ఈ డెక్ నేను తీసుకుంది మీ పర్సన్ గురించి తీసుకున్నాను, ఇది మీ గురించి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసింటే ఇక్కడ పాజిటివ్ కార్డ్స్ ఇక్కడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ గా మీ రిలేషన్షిప్ మళ్ళీ కూడా కొనసాగేదానికి అవకాశాలు మీకు యూనివర్స్ సహాయం చేసే విధంగా ఉంది. తప్ప వీల్ ఫార్చ్యూన్ మనకు వచ్చింది కాబట్టి. సో మీకు చెప్పాలంటే ఒకరి గురించి ఒకరు బాధపడినప్పటికీ ఎన్నో సిచ్యువేషన్ మీరు ఉన్నప్పటికీ కూడా సేమ్ కార్డ్స్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ లో సేమ్ కార్డ్స్ వస్తున్నాయి కాబట్టి 100% ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు, ఒకే మనసుతో ఉన్నారు కాబట్టి మీ మధ్య రిలేషన్ కొనసాగేదానికి అవకాశాలన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. దానికి మీకు కాలమే సహాయం చేస్తాను మనకు కనిపిస్తుందండి. సో ఈ రీడింగ్ అని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ గానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పటివరకు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ బాక్స్ లో మీ యొక్క కమెంట్స్ ని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.